డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రాఫిక్స్ లనే మస్తున్నాయి. వాటర్ గ్రిడ్ భవిష్యత్తు బాగుంటది. కేజీ టు పీజీ విద్య ఉద్దేశం మంచిగున్నది. 24 గంటల కరెంట్ ఆశయం అద్భుతంగా ఉన్నది. గివన్నీ చేస్తామన్నందుకే మన సర్కార్కు ఇంగ్లీష్ ఛానళ్ళు పిలిచి అప్పట్లో అవార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు అనుకున్న కార్యాలకు మొన్ననే శంకుబండలు పడుతున్నాయి. అప్పుడే మళ్ళా పిలిచి మళ్ళొకళ్ళు అవార్డు ఇచ్చిండ్రు. బెస్ట్ అవార్డులకు అడ్రస్ తెలంగాణే అయ్యేటట్టున్నది. దేశంలా పేరు పోయిన ఇండియా టుడే అనే ఇంగ్లీష్ పత్రికోళ్ళు మన సర్కార్ పనితనం మెచ్చి అవార్డు ఇచ్చిండ్రు. ధనవంతులు పేదోళ్ళు అనే తేడా లేకుండా అందరినీ డెవలప్ చేస్తున్న రాష్ట్రం మనదేనని గుర్తుపట్టి మంత్రి కేటీఆర్ సార్ను పిలిచి అవార్డు చేతిలో పెట్టిండ్రు. రామారావు సారు పుల్లు ఖుషి అవుతున్నాడు. చెప్పు సారు, అవార్డు తీసుకున్నందుకు ఏమనిపిస్తున్నది? రాబోయే రోజుల్లో మరిన్ని కేటగిరీల్లో కూడా మరి ఇలాంటి అవార్డులు గెలుచుకుని తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా కూడా చాటడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి ఇంకిన్ని అవార్డులు కూడా కొట్టుకొస్తారట. హౌ వస్తే ఎట్లనైనా, ఎందుకంటే నర్మిట్ల నల్ల నీళ్ల పథకానికి పైపులు వర్వక ముందే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు బేస్మెంట్ లేవక ముందే, మిషన్ కాకతీయ షెర్లాలకు నీళ్లు నిండక ముందే అవార్డులు నడుచుకుంటూ వస్తున్నాయంటే ఇక మన సర్కార్ ఇవన్నీ చేసినాక దేశంలో ఏ పత్రికోళ్ళు ఏ సంఘపోళ్ళు అవార్డులు ఇచ్చినా ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుండొచ్చు. ఈ 2019 వరకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో తప్పకుండా తదనంతరం మాకు విశ్వాసం ఉంది. ఓవరాల్ గా కూడా బెస్ట్ ప్రైజ్ గెలుచుకుంటామన్న విశ్వాసం కూడా. కేటీఆర్ సార్, ఆల్ ది బెస్ట్.